హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఏం చేస్తున్నారు? అయితే నేను చిన్నప్పటి నుండి హాస్టల్ అని చెప్పినా కదా. నేను హాస్టల్ ఉండడానికి కారణం ఎవరంటే మా చిన్నన్న ఏం చెప్పిండు అనమాట. నేను హాస్టల్ పోక ముందుకు చెల్లె నువ్వు హాస్టల్లో పోయినావు అనుకో, నీకు మస్తు పైసలు ఇస్తారు, మస్తు తినొచ్చు, ఎప్పుడు వచ్చినా నేను మంచి చికెన్, నేను మంచిగా తీసుకుంటారు, చికెన్ మంటారు పెడతారు, నీకు నెల నెల వస్తారు అమ్మ వాళ్ళ దగ్గరికి, చికెన్ నిన్న తీసుకొస్తారు, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తారు, పైసలు ఇస్తారు, ఏం కావాలని అది కూడా ఇస్తారని చెప్పిండు అనమాట. చెప్తే నేను కూడా ఇంకా పైసలు ఇస్తారు కదా మా నాన్న మా అమ్మ నన్ను మంచిగా చూసుకుంటారు కదా అనేసి నేను ఏం చేసిన గంగిరెద్దులాగా తలుగుతున్నాను. మా మమ్మీ ఎన్ని తలగింది తెలుసా, కొన్ని తలను పోతావా ఉంటా నేను ఇట్లా అమ్మ పోతా అమ్మ పోతా అనేసి నేను అన్నాను అనమాట. అప్పటికి మా అమ్మ ఉండదు వద్దుండదు ఇంచుది అనేసి మా అమ్మ నేను చేతిలో చెప్పాము, నేను పోతా, నేను ఇంటికి చదువుకుంటే హాస్టల్లో అని చెప్పిన. సరే జాయినింగ్ రోజు పోయినాం, డాడీ మమ్మీ అందరూ వచ్చి జాయిన్ చేసి ఇంకా రిటర్న్ అవుతుంది, కళ్ళకెళ్ళి వాటర్ వస్తాను ఘోరంగా. మా అన్న ఇంకా చేయకుండా మనీ చూస్తూ కొనుక్కొనికి ఏమైనా కావాలంటే ఫోన్ చేయడానికి కలిసి మా అన్న నాకు ధైర్యంగా బస్సులో ధైర్యం ఎక్కువ పోయినా అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళ పోయినా ఒక 15 minutesకి నాకు ఫుల్ భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, ఏడుస్తుంది నా బయటికి. కానీ ఎవ్వరు లేరు నాకు, మా మమ్మీ వాళ్ళు ఎవ్వరు లేరు, మా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, వీళ్ళందరూ కొత్తగా ఉన్నారు. అప్పుడు ఇంకా చిన్న జుట్లు వేసుకున్నాయి, రిబ్బన్స్ ఇంకా పట్టు జుట్లు వేసుకున్నాయి. మీరు కూడా వేసుకుంటే కామెంట్ చేయండి. అందరు చిన్న డ్రెస్ జుట్లు వేసుకున్నారు. నాకు ఫుల్ భయం అవుతుంది, ఏడుస్తున్నాను అనమాట. ఎవరు తెలియదు నాకు. అక్కడ పోయి నా ట్రంక్ బాక్స్ పక్కన కూర్చున్నాను అనమాట. కూర్చుంటే మా మ్యామ్ వచ్చింది, మా ఫిజిక్స్ మ్యామ్ వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నావు, నడు క్లాస్కి ఇక్కడ కూర్చుంటావా, ఇక్కడ ఉండడానికి వచ్చినావా అని ఇంటికి వచ్చినాయి. కూడా దుఃఖం అసలు అది పట్ట వాటర్ వస్తున్నాయి. సైలెంట్గా పోయి కూర్చున్నా. క్లాస్లో కూర్చోగానే మా మమ్మీ బ్యాగ్ ఉంచిన బ్యాగ్ అవన్నీ ఏమంటారు లగేజ్ కింద అనమాట, స్కూల్ బ్యాగ్ అంటే మ్యామ్తో చెప్పి వద్దున్నాడు, సైలెంట్గా ఒక బుక్ తీసుకున్నాడు అంటే ఒక బుక్ తీసుకొని పోయి కూర్చున్న క్లాస్కి. ఇక ఫుల్ భయం వచ్చింది. నేను ఎవరి పక్కన కూర్చున్నా అర్థం కావట్లేదు. ఇంకా పక్కన లాస్ట్గా కూర్చున్నా. ఇక అందరూ మాట్లాడుతారు వచ్చి, నా పేరు ఇది స్టూడెంట్స్ అనేసి అందరూ మాట్లాడుతారు. ఇక్కడ నాకు భయం అవుతుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు ఎట్లా క్లోజ్ కావాలని. ఇంకా లాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్ ఉండేదన్నమాట. మాకు 4 to 5 స్నాక్స్ పెట్టారనమాట. ఈ స్నాక్స్ బిల్ కాగానే అందరు ప్లేట్ పట్టుకుని కూర్చున్నారు అనమాట. ప్లేట్ పట్టుకుని కూర్చుని నేను వాళ్ళందరినీ ఇట్లా ఇస్తున్నాను అనమాట. చూస్తుంటే ఒక ఫ్రెండ్ వచ్చింది అనమాట, కాలిక్ అతని పేరు. వచ్చి ఏం చేస్తున్నాం ఇక్కడ పోదాం స్నాక్స్కి అనేసి తను అన్నది. అనగానే నేను ఉన్నా కదా అంటే మీ అందరు ఇక్కడ కూర్చొని మాకు తెలియదు కదా, అందరు ఇక్కడ కూర్చున్నా అంటే ఇప్పుడు స్నాక్స్ పెడతారు మనకి, పోయి స్నాక్స్ తిందా అని తీసుకొని వెళ్ళి. ఇంకా మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్ ఉన్నా ఇంకా తనకి ట్రై చేయాలి.